కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మున్సిపాలిటీ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ, జావీద్లకు స్థానిక తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహాన్, ఏబూసి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూపతి సంతోష్, జిల్లా నాయకులు ఖాజా ఖాన్, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కందుకూరి రాజు, అంబాల రాజు, కొక్కుల శ్రీరామ్, రచ్చ రవికృష్ణ, గుండా రాజేంద్ర ప్రసాద్, జర్నలిస్టు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జమ్మికుంట యోహన్ గారు మరియు సంపదన్న గారి ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు వచ్చి వారు ఇచ్చినటువంటి సన్మానాన్ని స్వీకరించడం జరిగింది. ఈ సన్మానంతో పాటు అనేక సమస్యలను కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా టీడబ్ల్యూజేఎఫ్ సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏదైతే వచ్చే క్రమంలో కొంత ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైన విషయం మాకు కూడా తెలుసు. వీళ్ళందరికీ కూడా, ఇందులో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా మున్సిపల్ చైర్మన్గా మరియు వైస్ చైర్మన్గా మాకు బాధ్యత. ఎలిజిబుల్ లబ్ధిదారులందరికీ కూడా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కాకుండా, ముఖ్యంగా ఎందుకంటే ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజా సమస్యలకి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి వారధిగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులని మనం గుర్తించకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఏది కూడా ప్రపంచానికి తెలియదు కనుక వీళ్ళని మొదటి వరుసలో గుర్తించాల్సిన అవసరం ఉంది. మా వంతు తోడ్పాటుగా ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం వచ్చినా ఫ్రంట్ లైన్లో వారియర్స్గా ఉన్నటువంటి వీళ్ళకి మా యొక్క పూర్తి సహాయ సహకారం తెలియజేస్తూ జమ్మికుంట పట్టణ మున్సిపల్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన నాటి నుంచి ప్రతి వార్డులో కూడా వార్డు విజిట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అనేక సమస్యలు నా దృష్టికి, మా గౌరవనీయులు వైస్ చైర్మన్ జావేద్ దృష్టికి కూడా రావడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా ఒక నెల రోజుల తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ ఏ వార్డులో ఏమేమి వర్క్స్ ఉన్నాయి, ఏమేమి అభివృద్ధి చేయాలి, అసలు ఇప్పటివరకు పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి, డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. ఏ వార్డుకి వెళ్ళినా కూడా డ్రైనేజ్ అనేది అసలు ఎంట్రీ ఎగ్జిట్ వాటర్ డ్రైనేజ్ లేదు. అలాగే ఇప్పుడు రానున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకొని మంచినీరుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎక్కడన్నా వాటర్ పైప్ లైన్ లీకేజీలు అవి కూడా మరమ్మతులు చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు రంజాన్ నెల కూడా ప్రారంభమైంది. ఆ కార్యక్రమాలు కానీ అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. జమ్మికుంట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఒక నెల 2 నెలల లోపు పూర్తిగా అసలు జమ్మికుంటకు కావాల్సిన నిధులు ఎంత, ప్రభుత్వాల నుంచి మనం తీసుకోవాల్సింది ఎంత అనేది కూడా మళ్ళీ మీ ముందు ఒక ప్రత్యేక సమావేశం ద్వారా మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కౌన్సిల్ సమావేశం, మొదటి సమావేశం కూడా ఇంకా కాలేదు. ఒక 10-15 రోజులలో మొదటి కౌన్సిల్ సమావేశం పూర్తయిన తర్వాత నేరుగా ప్రజా సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ ఏ చిన్న సమస్యలను వెంటనే స్పందించేటట్టుగా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఎక్కడ ఎవరు ఒక రూపాయి ఆశించకుండా నేరుగా మీ వద్ద చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు.